కాకినాడ జగన్నాథపురం ఆదిత్య స్కూల్లో ఏజీఈ వారి ఆధ్వర్యంలో ఐటీసీ వారి సహకారంతో వావ్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా పర్యావరణ పరిరక్షణార్థం చెట్లను ఎక్కువగా నరకవలసిన అవసరం లేకుండా ఉత్పత్తి అయిన ఉపయోగించిన పేపర్ని రీసైకిల్ చేసి ఉపయోగించేలా చేయటమే ఈ కార్యక్రమం ముఖ్యోద్దేశం. ఇండియన్ టొబాకో కంపెనీ వారు పర్యావరణ పరిరక్షణార్థం చెట్లను ఎక్కువగా నరకవలసిన అవసరం లేకుండా ఇదివరకే ఉత్పత్తి అయిన మరియు ఉపయోగించిన పేపర్ని రీసైకిల్ చేసి ఉపయోగించేలా చేయటకు వెల్ బీయింగ్ అవుట్ ఆఫ్ వేస్ట్ వావ్ అనే కార్యక్రమం ద్వారా చేస్తున్న పేపర్ మెటీరియల్ సేకరణలో భాగంగా అన్ని రకాల సామాజిక ప్రయోజనాలలో తమ వంతు పాత్రను పోషించే ఆదిత్య జగన్నాథపురం పాఠశాల ఈ మహోత్తర కార్యక్రమంలో కూడా 40 టన్నుల పేపర్ వేస్ట్ను సేకరించి అధిక చెట్ల నరికివేత నిలుపుదలకు తమ వంతు సహకారాన్ని ఘనంగా అందించింది. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని ప్రధానోపాధ్యాయులు శ్రీమతి బి సుప్రజారాణి మాట్లాడుతూ ఈ లోకంలో నిరుపయోగమైనది ఏదీ లేదని, అందులో భాగంగానే భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన గాలిని అందించే చెట్లను కాపాడుకునే కార్యక్రమంలో అంతర్భాగం అయ్యి పర్యావరణ పరిరక్షణ కోసం సరైన సమయంలో సరైన పనిని సరైన మార్గంలో చేసి 40 టన్నులకు పైగా పేపర్ వేస్ట్ అందరి విద్యార్థుల సహకారంతో సేకరించి తద్వారా 1000కి పైగా చెట్లను కాపాడామని చెప్పారు. ఎలాంటి సామాజిక ప్రయోజనాన్ని చేకూర్చే కార్యక్రమంలో పాల్గొనే అవకాశం తమ పిల్లలకు కల్పించినందుకు సంతోషాన్ని వ్యక్తం చేశారని తెలియజేశారు. ఇక ముందు కూడా ఈ కార్యక్రమంలో తమ ప్రస్థానం కొనసాగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రీజన్ కోఆర్డినేటర్ ఎన్ రాముడు, పి దుర్గబాబు స్కూల్ కోఆర్డినేటర్ మరియు ఎన్ కృష్ణ స్కూల్ కోఆర్డినేటర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. Hello everyone, this is Navya, the student of Aditya Jagannathpur. It is our responsibility to save our environment as we are the young citizens of the nation. So we have to safeguard our environment. On this initiative, our Aditya has come up with a wonderful program, Wow, Well-Being Out of Waste. In this program, the waste is recycled into the useful paper product. Now, let's join our hands together for this wonderful initiative and let's safeguard our environment. థ్యాంక్ యూ. పిల్లల దగ్గర రాసేసిన పుస్తకాల్లో పాత పేపర్లు, మ్యాగజైన్లు ఇలాంటివి ఏవైతే ఉంటాయో అవన్నీ తీసుకొచ్చి వీరికి ఇవ్వడం వల్ల వారు దాన్ని రీసైక్లింగ్ చేసి మళ్ళీ కొత్త పేపర్ని రూపొందిస్తారు. సో దీనివల్ల మనం ఎన్నో చెట్లని కాపాడిన వారం అవుతాము. సో దీనికి రిటర్న్గా విలువ, దానికి ఎంత పుస్తకాలు అయితే ఇస్తున్నారో దానికి విలువగా స్టేషనరీ అంటే పెన్స్, ఎరేజర్స్, పెన్సిల్స్, క్రేయాన్స్ ఇలాంటి స్టేషనరీ అంతా కూడా పిల్లలకి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమం అండి. ఇది మేము ఈ ఒక్క సంవత్సరమే కాదు, ప్రతి సంవత్సరం ఇంచుమించు 5-6 ఏళ్ల నుంచి ప్రతి సంవత్సరము చేస్తున్నాము. సో ఆదిత్య విద్యార్థులు అందరూ కలిసి వారు ఒక నెల రోజుల నుంచి ఏవైతే పుస్తకాలు అన్నీ ఉన్నాయో అవన్నీ సమకూర్చి తీసుకొచ్చి వీరికి ఐటీసీ వారికి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ కార్యక్రమం వల్ల ఎన్నో చెట్లను, ఎన్నో మహావృక్షాలని కాపాడడం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ మేము ఇంచుమించు 33 టన్నులు అంటే 33,000 కేజీలని మేము వేస్ట్ స్క్రాప్ని ఇవ్వడం జరిగింది. ఈ ఇయర్ అయితే ఈరోజు రేపు కార్యక్రమంలో మా టార్గెట్ 40 టన్నులు ఇవ్వాలనేసి మేము చూస్తున్నాము. సో ఆ టార్గెట్ రీచ్ అవుతామని అనుకుంటున్నాము. సో ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఐటీసీ వారు నిర్వహించినందుకు, పిల్లల్లో ఒక అవేర్నెస్ కూడా వాళ్ళు కల్పించినందుకు చాలా థ్యాంక్స్ అండి. అలాగే మా యాజమాన్యం వారు, ఆదిత్య యాజమాన్యం వారికి కూడా ఇంతటి అవకాశాన్ని మా పిల్లలకి ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాం. మాకు ఐటీసీ వారు సహకారంతో ఈ వావ్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. వావ్ ప్రోగ్రామ్ అంటే వెల్ బీయింగ్ అవుట్ ఆఫ్ వేస్ట్. సమాజంలో మేము ఏదైతే వేస్ట్ ఉందో ఆ వేస్ట్ని ఎలా నిర్మూలించాలనే కాన్సెప్ట్ తోటి ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. దీని ద్వారా ఏంటంటే పిల్లలకి ఏ విధంగా వేస్ట్ జనరేట్ అవుతుంది, దాన్ని ఎలా కంట్రోల్ చేయొచ్చు అనే దాని గురించి అవేర్నెస్ చేస్తాం. ప్రతి విద్యార్థికి కూడా అది సామాజిక బాధ్యతగా దీన్ని తీసుకుని చేస్తున్నారు. ముఖ్యంగా మన ఆదిత్య స్కూల్ వారికి మాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం, మాకు ఇలా సపోర్ట్ చేసినట్టు. అదేవిధంగా ముఖ్యంగా పిల్లల యొక్క పేరెంట్స్ ఎంతో ఉత్సాహంతో ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తున్నారు ప్రతి సంవత్సరం. మేడం గారు ఇందాక చెప్పారు 40 లాస్ట్ ఇయర్ అయితే 30 టన్స్ ఇచ్చామని, ఈ సంవత్సరం అయితే 40 టన్స్ వరకు ఇస్తున్నామని. దీనికి ముఖ్యంగా ఆదిత్య వాళ్ళ యాజమాన్యం, నెక్స్ట్ పిల్లల తల్లిదండ్రులు మెయిన్ సపోర్ట్ చేస్తున్నారు. ఈ కార్యక్రమం ఇంతే కాకుండా ఈ ఆదిత్య స్కూలే కాకుండా మిగతా స్కూల్స్లో కూడా పిల్లలకి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అందితే మనం కూడా చాలా వరకు మన బాధ్యత. అసలు ఒక ప్లాస్టిక్ అనేది నిర్మూలించి
మనం ఈ పేపర్ని అది రీసైక్లింగ్ చేయొచ్చు. ఒక పేపర్ ఒక 17 టైమ్స్ మనం 8 టైమ్స్ రీసైకిల్ చేయొచ్చు ఒక పేపర్ని వచ్చి. అదేవిధంగా ఈ పేపర్ని రీసైకిల్ చేయడం వల్ల మనకి కొన్ని చెట్లు నరకడం కానీ అటువంటి విషయాలు కూడా ఆపవచ్చు. మనం మెయిన్గా స్కూల్లో పిల్లలకి చెప్పేది ఏంటంటే రీయూజ్, రెడ్యూస్, రీసైక్లింగ్. ఒక పేపర్ని రీసైకిల్ చేస్తాం వల్ల కొంత ఉపయోగం ఉంటుంది అనేసి మేము అన్నీ చెప్పడం గురించి మేము ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి మెయిన్గా ముఖ్యంగా ఆదిత్య స్కూల్ యాజమాన్యానికి మరియు పేరెంట్స్, స్టూడెంట్స్ యొక్క పేరెంట్స్కి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.